హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో చెమ్మకాయలతోని కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ చెమ్మకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా అయితే ఒక 5, 6 చెమ్మకాయల్ని తీసుకోవాలి. ఈ చెమ్మకాయలు ముదిరిపోయినవి కాకుండా లేతగా ఉండేలాగా చూసుకోవాలి. చెమ్మకాయలకి మనం గోరుచిక్కుడుకాయల్లాగా ఇలా పీచు తీసుకోవాలి. ఇలా చెమ్మకాయలు అన్నిటికి కూడా పీచు తీసుకొని మనము వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా చెమ్మకాయలు అన్నిటిని కూడా పీచు తీసి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఈ చెమ్మకాయలతోని కర్రీ అనేది ఈ చెమ్మకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఉడికించుకొని కర్రీ చేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్‌గా అయినా కర్రీ చేసుకోవచ్చనమాట. ఇలా చెమ్మకాయలు అన్నీ కూడా ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చెమ్మకాయ ముక్కలు అన్నిటిని కూడా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇవి పావు కేజీ వరకు ఉంటాయన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 1 ½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నని ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్‌గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న చెమ్మకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా చెమ్మకాయ ముక్కలు వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చెమ్మకాయ ముక్కలనేవి సాఫ్ట్‌గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా చెమ్మకాయ ముక్కలు బాగా సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అలాగే ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఇలా కారం వేసుకున్న తర్వాత ఇది కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా అంటే మనము పులుసులాగా కాకుండా కొంచెం గ్రేవీ వచ్చేలాగా మాత్రమే చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి చిక్కటి గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరీ పులుసు కర్రీలాగా కాకుండా ఇలా చిక్కటి గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చివరగా ఇందులో 1 టేబుల్ స్పూను ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగుని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క నిమిషం పాటు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చెమ్మకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదండి. మనము గోరుచిక్కుడుకాయ కూర తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. టేస్ట్ అయితే అలా అనిపించిందనమాట. మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ అనేది రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ సింపుల్ టేస్టీ చెమ్మకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చూసేశారు కదా! మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.